శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 7గురికి గాయాలు కాగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పరిగి మండలం దానాపురం సమీపంలో ఘటన చోటు చేసుకుంది. కోటిపి చౌడేశ్వరి దేవాలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ హేమంత్, చెప్పండి. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎక్కడ జరిగింది? భారతి, ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఏదైతే పరిగి మండలం ధనాపురం హైవే వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం మీద ఆటోలో వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే కోటి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాద ఘటన అయితే చోటు చేసుకుంది. మృతులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రుద్ద మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వారుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. మరోవైపు సత్యసాయి జిల్లాలో ఏదైతే ప్రమాదం జరిగిందో దీనిపైన సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. ఏదైతే పరిగి మండలం ధనాపురం వద్ద ఏదైతే ఆటో ఘటన జరిగిందో దీనిపైన మొత్తం మీద ముగ్గురు చనిపోయినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే రుద్దం మండలం దొడ్డగట్ట గ్రామానికి చెందిన అలివేలమ్మ, ఆదిలక్ష్మి అలాగే సుంకమ్మ ఈ ముగ్గురు మహిళలు మృతి చెందినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరో 7గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? ఈ ప్రమాదంలో మొత్తం మీద మరో 7 మందికి గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్యం అందించాలనేసి ఇప్పటికే సీఎం చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు వారిని కూడా మెరుగైన వైద్య చికిత్సల కోసం వైద్యశాలకు ఇప్పటికే హాస్పిటల్ అయితే చికిత్స అయితే అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే వారికి కొంత నిలకడగానే ఉందని వైద్యులు అయితే చెప్పడం జరుగుతున్నారు. అయితే ఇంకా కొంత సమయం కావాల్సి ఉంది రికవరీ కావడానికి అనేసిగా ఆ వైద్యులు అయితే చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే ఏదైతే చౌడేశ్వరి జాతరకు తిరిగి వెళ్లి వస్తుండగా ఈ హిందూపురం సిరా హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు అయితే సీఎం చంద్రబాబు సూచించడం జరిగింది. మొత్తం మీద ప్రమాద ఘటనపై ఇప్పటికైతే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఏదైతే ఉందో ఈ గుర్తు తెలియని వాహనాన్ని ట్రేస్ అవుట్ చేసేందుకైతే ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. భారతి, రైట్ హేమంత్, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ చేరవేశారా? ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైతే ముగ్గురు అలివేలమ్మ, ఆదిలక్ష్మి, సుంకమ్మ ఈ ముగ్గురు మహిళలు మృతి చెందడంతో వారికి అంటే మృతులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఈ విషయం పైన సీఎం చంద్రబాబు కూడా కుటుంబ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి అయితే తెలిపారు. బాధిత కుటుంబాలను అండగా ఉంటామని ఇప్పటికే సీఎం భరోసా ఇవ్వడం జరిగింది. భరోసా కల్పించడంతో పాటు వారికి మెరుగైన వైద్యం అందించాలనేసి ఇప్పటికే వైద్యులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది. ఈ విషయం పైన ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా చికిత్స మెరుగైన వైద్యము అందించాలంటే మెరుగైన వసతి ఏదన్నా అవసరం అవుతే ముందుకు వెళ్లి వారికి తగిన ఏర్పాట్లను చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. భారతి, రైట్ హేమంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.